మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందా? ప్రేమించిన అబ్బాయి దూరం అయ్యాడా? అయితే ఈ పూజారి గారిని ఒక్కసారి సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేస్తున్నారు. గడియలలో పరిష్కారం చేస్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మహాభారత కాలం నాటి సూర్యగ్రహణం ఇది. అక్టోబర్ 2వ తేదీన వస్తున్నటువంటి మహాలయ అమావాస్య అతిపెద్ద సూర్యగ్రహణం. అయితే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే కుంభరాశి జాతకులు ఈ వీడియోని చూడండి. ఎందుకు అన్నట్లయితే గనక గండం తప్పదు అంటున్నారు జ్యోతిష్య పండితులు. కుంభరాశి వారి జాతకులు ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో తెలియదు, కానీ ఈ రోజున మాత్రం మీకు భారీ ప్రమాదమే కలగబోతుంది. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే కలగబోతున్నాయి అనే విషయాలు ఈ వీడియోలో మనం సంపూర్ణంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకులకు ఈ రోజున ప్రధానమైనటువంటి శత్రువు ఏమిటంటే గనక మీ యొక్క మాట అని చెప్పాలి. మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. తెలియని విషయాల గురించి అస్సలు మాట్లాడవద్దు. ఈ యొక్క ప్రమాదం అయితే మీ చుట్టుపక్కల ఉన్న వారి నుంచే తలెత్తబోతూ ఉన్నది. సమాజంలో మీరు తలదించుకోవాల్సి వస్తుంది. తెలియని విషయాల గురించి వకాల్తా పుచ్చుకోవద్దు. ఎవరు ఏది చెప్పినా కూడాను మీరు తెలియని వాటి గురించి తెలుసు అన్నట్లుగా మాత్రం మాట్లాడవద్దు. న్యాయమైన అన్యాయమైన వేటి వైపు కూడా మీరు కొమ్ము కాయకండి. పరిస్థితులు అస్సలు బాలేదండి. మీరు చేసే ప్రతి పని కూడాను మీకే రివర్స్ కొడుతుంది. వ్యతిరేకమైన దిశలో మీ యొక్క ఆలోచనలు ఉంటాయి. కావున ఎవ్వరికి ఏ సలహాలు ఇవ్వద్దు. అలాగే ఏ కీలక నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరు మీతో ఏది మాట్లాడినా కూడాను మాట పట్టింపులకు అస్సలు వెళ్లొద్దు. ఈ రోజున కంటికి కనిపించేది వాస్తవం కాదు అని గ్రహించండి. ఈ యొక్క గ్రహణ రీత్యా గ్రహాల మీద చాలా వరకు కూడా కీలక ప్రభావాలు అయితే ఉండబోతున్నాయి. కావున కుంభరాశి వారి జాతకులకు ఇటువంటి విపత్కర పరిస్థితులు అయితే కలగబోతున్నాయి. మీ యొక్క మాట, మీ యొక్క చేత, మీ యొక్క నడవడిక ప్రతి ఒక్కటి కూడాను ఎదుటి వారికి చాలా బాధను కలిగిస్తుంది. మీకు తెలియకుండానే ఎదుటి వారిని ఇబ్బంది పెడతారు మీ యొక్క మాటలతో కానీ చేతలతో కానీ. అందుకే 1కి 10 సార్లు ఆలోచించుకోండి. నూతన ప్రయోగాలు ఏమీ చేయొద్దు. నూతన నిర్ణయాలు తీసుకోవద్దు. ఉన్నటువంటి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏ రంగాల్లో ఉన్నా కూడాను మీ యొక్క నైపుణ్యతను వెలికి తీసే ప్రయత్నం ఈ రోజున చేయొద్దు. సజావుగా సాగనివ్వండి మీ యొక్క సమయాన్ని. అంతేకాకుండా మీరు ఏమిటంటే గనక ఎవ్వరితో కూడా కలిసి కూర్చొని మీకు తెలిసినా తెలియనటువంటి విషయాల గురించి మాటామంతి ముచ్చట్లు పెట్టొద్దు. అలాగే మీ మాటనే అందరూ వినాలి అనే వింత పోకడ మాత్రం ఈ రోజున అస్సలు మీరు ఈ విషయాల్లో తలదూర్చవద్దండి. ఎందుకు అంటే గనక మీరు చెప్పేది ఎదుటి వారు వినరు సరికదా. మీకు చాలా వరకు కూడా అపనిందలు వస్తాయి. మీ యొక్క జీవితాన్ని మీరే దుర్లభం చేసుకున్న వారు అవుతారు. మీకు ఉన్నటువంటి గౌరవ మర్యాదలు మొత్తం కూడాను మీ చేతులారా మీరే నాశనం చేసుకున్న వారు అవుతారు. అలాగే ధనం విషయంలో ఎవరికి మాట ఇవ్వద్దండి. మనోచాంచల్యత ఎక్కువగా కనిపిస్తుంది. ఈ యొక్క ప్రమాదం శత్రువుల వైపు నుంచే కాదండి, మీకు మిత్రులు అయిన వారు, ప్రియమైన వారి నుంచి కూడా కలగబోతూ ఉన్నది. మీరు అనే మాటలు ఎదుటి వారు అస్సలు తీసుకోలేకపోతారు. మీరు అన్న మాటలకి ఎదుటి వారికి అసలు జీవితంలో ఏ ఆశ లేదు అన్నట్లుగా అయిపోతుంది. మీరు మాట్లాడే మాట వారికి ఎందుకు బతికున్నామా అన్నట్లుగా అయిపోతుంది. కావున మాట విషయంలో ఇంకాస్త అప్రమత్తంగా ఉండండి. ఈ రోజున శివారాధన మీకు మేలు కలుగచేస్తుంది. పరమశివుడే ఇటువంటి గత్యంతరం లేని పరిస్థితుల నుండి మిమ్మల్ని బయటపడేస్తాడు. ఈ రోజున ఖచ్చితంగా వీలు చిక్కినప్పుడల్లా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని తప్పక పాటించండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.